10, 11 వచనాలు చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 10, 11 వచనాలు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. మా ప్రభువా, మీ దివ్య వాక్యమును చదువుకోవడానికి మీరు చూపిన ఉపకారము కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకునమని కోరుచు, అల్పుడను బలహీనుడను నన్ను బలపరచి ఉపయోగించమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమును స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు అని ఓ విశేషమైన విషయాన్ని దైవ గ్రంథంలో మనం చదువుకున్నాం. నిజమే, దేవుడు తోడై ఉండేవాడు. ఆయన ఎవరికి తోడై ఉంటాడో మనం విన్నాం కదా. కొంతమంది ఇంకా ఆయన ఎవరికి తోడై ఉంటాడో మనం విన్నాం. ఆయన తోడు కలిగి ఉంటే కలిగేటటువంటి ప్రయోజనాలు మనము విన్నాం. నిజమే, దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడు. ఆయన తోడై ఉంటే ఎన్ని ఉపయోగాలు, ఎంతో వివరంగా దేవుని తోడు వలన ఆది కాండంలోనే 10 ప్రయోజనాలు మనం విన్నాం. నిజమే ప్రియులారా, దేవుడు తోడై ఉంటే కలిగే ప్రయోజనాలు మరికొన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం 1 అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 1 అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును అన్నాడు. మనం చదువుకున్న ఈ వచన భాగంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మోషేకు తోడై ఉన్నాను, నేను నీకు కూడా తోడై ఉంటాను. మరి దేవుడు తోడై ఉండుట వలన ఉపయోగం ఏంటి అనంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకయుండును. ఈ మాటలో ఉన్న సంగతి
నీకు విరోధంగా ఎవరు పోగుపడినా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ విధ ఆయుధమైన నిలువలేక పారిపోయే పరిస్థితులు వస్తాయి. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా, వివరంగా, ఘనంగా, బలంగా చెప్పినట్లు మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, దేవుడు తోడై ఉంటే శత్రువు మన ఎదుట నిలువలేడు. పిల్లవాని పక్షంగా తండ్రి నిలబడినప్పుడు అవతల నుండి వచ్చే పిల్లవాడు ఈ తండ్రిని బట్టి ఆ పిల్లవానిని ఏమీ చేయలేడు అనేది మనం ఎరిగిన సత్యం. దేవుడు తోడై ఉంటే యెహోషువ జీవితంలో ఏమన్నాడో చూడండి. యెహోషువ గ్రంథం 1:9. యెహోషువ గ్రంథం 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, దిగులు పడకుము, జడియకుము, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఈ సత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు తోడైయున్న వ్యక్తి ఇక్కడ 4 ఉపయోగాలు కనబడుతున్నాయి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారికి 4 ఉపయోగాలు. 1, నిబ్బరము కలిగిన వ్యక్తిగా ఉంటాడు. 2, ధైర్యము కలిగిన వ్యక్తిగా ఉంటాడు. 3, దిగులు పడని వాడుగా ఉంటాడు. 4, జడియని వాడుగా ఉంటాడు. దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో వారు నిబ్బరము కలిగి ఉంటారు, వారు ధైర్యము కలిగి ఉంటారు, వారు దిగులు పడవలసిన పని లేదు, వారు జడియవలసిన పని లేదు. ఎందుకు? దేవుడు తోడై ఉన్నాడు గనుక. ఈ మాట చాలా విశేషమైనది. మనల్ని ఎంతో ధైర్యపరిచే మాట, బలపరిచే మాట, కలవరపడనీయని మాట. పిరికితనము లేని మాట. ఎంత శ్రేష్టమైన మాట. కాబట్టి ఈనాడు మన జీవితంలో ఇంతటి గొప్ప ధైర్యం దేవుని తోడు వలన వస్తుంది. దేవుడు తోడై ఉంటే యెహోషువ జీవితంలోనే చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు తోడై ఉంటే అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో అట్టి వారిని దేవుడు గొప్ప చేస్తాడు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో అట్టి వారిని దేవుడు గొప్ప చేస్తాడు. అర్థమైందా అండి?
దేవుడు ఎవరికి తోడై ఉంటాడో అట్టివారిని గొప్ప చేస్తాడు. కనుక దేవుడు మనకు తోడై ఉండడం ఎంత మేలో, ఎంత మేలో. అదే యెహోషువ గ్రంథములో దేవుడు తోడై ఉండడం మూలాన ఏం కలిగిందో చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యెహోషువనకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను అన్నాడు. యెహోవా యెహోషువకు తోడై ఉన్నాడు. దేవుడు యెహోషువకు తోడై ఉండడం మూలాన అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను అన్నాడు. ఇది ఎంత గొప్ప మాట. దేవుడు తోడై ఉంటే కీర్తి దేశమంతటా వ్యాపిస్తుంది. కనుక దేవుడు తోడై ఉంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అందుకే దేవుని తోడు కలిగి ఉండాలి. అదే యెహోషువ గ్రంథములో 14వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో చివరి భాగం చదువుదాం. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్టు వారి దేశమును స్వాధీనపరచుకొందును. దేవుడు తోడై ఉంటే దేశాన్నే స్వాధీనం చేసుకోవచ్చు. ఇది ఎంత గొప్ప మాట అండి. దేవుడు తోడై ఉండుంటే దేశమును స్వతంత్రించుకోవచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. నిజంగా దేవుడు తోడై ఉండుట వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇక న్యాయాధిపతుల గ్రంథానికి వస్తే కూడా 2వ అధ్యాయం 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. దేవుడు న్యాయాధిపతులకు తోడై ఉండడం మూలాన వారి దినములన్నింటిలో కూడా శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఈ మాట విశేషమైంది కదండి. శత్రువుల చేతిలో నుండి రక్షించాడు. దేవుడు తోడై ఉంటే శత్రువుల చేతిలో నుండి ఆయన రక్షించాడు. కనుక జీవము గల దేవుని వాక్యములో రాయబడిన ఈ వాస్తవిక సత్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు తోడై ఉంటే శత్రువుల చేతిలో నుండి రక్షించబడతాం. దేవుడు తోడై ఉంటే ఒక గుంపును ఒక మనుషుని హతము చేసినట్లు హతము చేయొచ్చు అని చెప్పాడు. అదే న్యాయాధిపతుల గ్రంథం 6:16. న్యాయాధిపతుల గ్రంథం 6:16లో నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చాను. నేను నీకు తోడయుందును ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేయుదు.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు తోడై ఉన్నప్పుడు ఎంత గొప్ప మేలున్నదో. దేవుడు తోడై ఉంటేనండి, పెద్దవారు చిన్నవారికి భయపడతాడు, రాజు సామాన్యునికి భయపడతారు. ఎప్పుడు దేవుడు తోడై ఉంటే. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. దేవుడు దావీదుకు తోడయుండుట చూచి సౌలు దావీదుకు భయపడ్డాడు. దావీదు పెద్దోడా, సౌలు పెద్దోడా? సౌలే పెద్దోడు. దావీదు రాజా, సౌలు రాజా? సౌలే రాజు. రాజు రాజు సామాన్యునికి భయపడ్డాడు. దేవుడు తోడై ఉంటే ఇంతే. ప్రియులారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇవన్నీ చెప్పాలని కాదు, కానీ ఆయన తోడై ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్పమని కోరాడు. అందుకని ఈరోజు చెప్పాల్సి వస్తుంది. లేకపోతే నేను మన అపోస్తల కార్యాల గ్రంథాన్ని కొనసాగించేవాడిని. అందులో ఒక భాగం కాబట్టి ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని దూత వంటి వాడు దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి దేవుని దూతలాగా తయారవుతాడంట. సమూయేలు 2వ గ్రంథం 14:17లో, సమూయేలు 2వ గ్రంథం 14:17, మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప చాలి ఉన్నావు. దేవుడు తోడై ఉన్నవారు ఏది మంచి ఏది చెడు అని విచారణ కలుగుద్ది. ఎందుకంటే దేవుని దూతను పోలిన వారుగా ఉంటారు కాబట్టి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో వారికి మంచి చెడ్డలు తెలుస్తాయండి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వారికి మంచి చెడ్డలు తెలుస్తాయి. కాబట్టి దేవుడు తోడై ఉన్న వారికి దేవుడు జయము కూడా ఇస్తాడు. దేవుడు తోడై ఉంటే యుద్ధములో జయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13:12లో దేవుడు తోడై ఉన్న వారికి యుద్ధములో జయం ఉంటుందని చెప్పాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13:12లో. ఎంత గొప్ప రూప అండి. కాబట్టి దేవుడు తోడై ఉన్న వారి జీవితంలో ఎప్పుడు సమాధానమే ఉంటుందన్నాడు. యోబు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 25:2. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయరు. దేవుడు తోడై ఉంటేనటండి. అదే యోబు గ్రంథం 29:5లో
సర్వశక్తుడు ఇంకను నాకు తోడయుండును, నా పిల్లలు నా చుట్టూ నుండిరి. దేవుడు తోడై ఉన్న వారికి వారి పిల్లలు వారి చుట్టూ ఉంటారు. 23వ కీర్తన 4లో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. దేవుడు తోడై ఉన్నప్పుడు దుడ్డు కర్ర దండం ఆదరిస్తుంది అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు తోడై ఉంటే ఎంత గొప్ప ప్రయోజనము. కీర్తనాకారుడు 89వ కీర్తన 21లో చెప్పాడు. 89:21, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచును. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచును. నా బాహుబలము అతని బలపరచును. దేవుడు తోడై ఉంటే ఆయన బాహుబలం అతన్ని బలపరుస్తుంది అన్నాడు. దేవుడు తోడై ఉండటం మూలాన హెచ్చించబడతామని కూడా చెప్పాడండి. అదే కీర్తన 89:24. 89:24, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును అన్నాడు. దేవుడు తోడయుంటే, ఆయన విశ్వాసతయు కృపయు తోడయుంటే అతని కొమ్ము హెచ్చించబడును, అతని ఘనత హెచ్చించబడును. దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుడు తోడై ఉన్న వారి జీవితంలో ఇలాంటి అనుభవాలు మనం చూస్తాం. 91వ కీర్తన 15లో కూడా చూడొచ్చు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దేవుడు తోడుగా ఉన్నప్పుడు శ్రమలలో నుండి విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. జీవితంలో మానవునికి ఎన్నో శ్రమలు. ఎన్ని శ్రమలు ఎదురైనా దేవుని పిల్లలకు ఆ శ్రమలలో నుండి ఆయన విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. కనుక మనము ఎన్నటెన్నటికి దేవుణ్ణి తోడు కలిగిన వారంగా ఉండాలి. దేవుణ్ణి తోడు మనము కలిగి ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో. యెషయా గ్రంథం 41:10లో కూడా, యెషయా గ్రంథం 41:10, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు. దేవుడు తోడై ఉంటే భయం ఉండదు, దిగులుండదు, బలపరుస్తాడు, సహాయము చేస్తాడు, ఆదుకుంటాడు. ఏమండి, మాటలు ఎంత మధురమైనవి చెప్పండి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారిని బలపరుస్తాడు, వారికి సహాయం చేస్తాడు, వారిని ఆదుకుంటాడు. అందుకే ఆ పదాలన్నీ రాసుకోండి చక్కగా.
దేవుడు తోడై ఉండడం మూలాన భయము లేదు, దిగులు లేదు, బలపరుస్తాడు, సహాయము చేస్తాడు, ఆదుకుంటాడు. ఇప్పుడు దేవుడు తోడై ఉన్నప్పుడు, దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారి విషయములు ఈలాగున చేసే దేవుడై ఉన్నాడు. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో 43:2 నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఈ మాట ఎంత బాగుందో చూడండి. జలముల్లో వెళ్ళినప్పుడు తోడై ఉంటాడు, నదుల్లో వెళ్ళినప్పుడు తోడై ఉంటాడు, అవి అతని మీద పొర్లిపారు. అగ్ని మధ్య నడిచినప్పుడు కూడా కాలిపోవు, జ్వాలలు నిన్ను చాలు. అగ్ని వంటి పరిస్థితులు, ఉపద్రవములు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఎదురైనా నిన్నేమీ చేయలేవు, నన్నేమీ చేయలేవు. ఎందుకని? దేవుడు తోడై ఉంటే. దేవుడు తోడై ఉంటే. కాబట్టి దేవుడు తోడై ఉంటే మన జీవితంలో జయమే. ఒకవేళ అవతల వారు మన మీద యుద్ధం చేస్తారు, యుద్ధం చేసినా మనకే జయం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. అసలు ఎంత బాగుందండి. అవతలవారు మనతో యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను, వారు నీపైన విజయం పొందజాలరు. కనుక దేవుని పిల్లలు దేవుని తోడు కలిగి మనం ఉంటే చాలండి. దేవుని తోడు మనము కలిగి ఉంటే చాలు. దేవుని తోడు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా విజయమే. ఇదే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఎవరిలా? పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువలేరు, తొట్టిల్లతారు. ఈ అనుభవంలో మనము చక్కగా ముందుకు సాగవలసిన వారమై ఉండాలి. దేవుడు తోడై ఉంటే అసలు శత్రువు చేతికి దేవుడు మనల్ని అప్పగించడంటాడు. ఇదే ఇర్మియా గ్రంథం 26, 24, 26, 24. ఇలాగు జరుగగా షాపాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు. ఒక మనుషుడు తోడై ఉంటేనే అతని చంపుటకు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు అన్నాడు. మరి దేవుడు తోడై ఉంటే, దేవుడు తోడై ఉంటే ఇర్మియా గ్రంథం 30:11. ఇర్మియా గ్రంథం 30:11లో
యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను రక్షించడానికి నేను నీకు తోడై ఉన్నాను. ఈ మాటలు మనము నమ్మాలి. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను రక్షించడానికి నేను తోడై ఉన్నాను. నిజంగా దేవాది దేవుడు మానవులమైన మనలను ప్రేమించి ఆయన ఏ విధంగా ఎలాగున చేస్తాడో చాలా సంగతులు వ్రాయబడ్డాయి. ఆయన రక్షిస్తాడు తోడై ఉండి. దేవుడు తోడై ఉంటే అవతల వారిని సిగ్గుపడేటట్టు చేస్తాడు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు. యెహోవా వారికి తోడయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునొందుదురు. దేవుడు మనకు తోడయుండుంటే శత్రువులకు మిగిలేది సిగ్గే. దేవుడు మనకు తోడై ఉంటే శత్రువులకు మిగిలేది సిగ్గే. కాబట్టి దేవుడు మనకు తోడై ఉండగలుగునట్లు మనలను మనము జాగ్రత్త చేసుకోవలసిన అవసరత, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇక దేవుడు తోడై ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం ఆలోచన చేయొచ్చు. క్రొత్త నిబంధనలో మరికొన్ని విషయాలు గొప్పగాను, వింతగాను, విడ్డూరంగాను ఉంటాయి. దేవుడు తోడై ఉన్న వారి జీవితంలో ప్రభు చేసే కార్యాలు క్లుప్తంగా చెప్తా వినండి. లూకాసు వార్త 1:28లో దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తికి, ఆ ఇంటికి శుభము కలుగుతుంది. లూకా 1 మొదటి అధ్యాయం 28వ వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభువు ఎవరికి తోడై ఉంటాడో వారికి శుభము, వ్యక్తికి గాని కుటుంబానికి గాని. ఇక్కడ మరియకు తోడై ఉన్నట్లుగా శుభవచనము చెప్పినట్లుగా మనము చూడవచ్చు. దేవుడు తోడై ఉన్న వారు యేసు ప్రభు కొరకు చెప్పబడిన మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో రెండవ పాదం మధ్యలో నుంచి, దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాడు. అంటే దేవుడు తోడై ఉన్నటువంటి వారు సూచక క్రియలు చేస్తారు అని చెప్పాడు. ఆ రోజుల్లో అండి, దేవుడు తోడై ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ఎంత గొప్ప కృపనిస్తాడు. దేవుడు తోడై ఉంటే ఎవరూ లేకపోయినా అతడు ఒంటరి కాడు. యోహాను సువార్త 8:29. యోహాను సువార్త 8:29. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఒంటరిని కాను. దేవుడు ఎవరికి తోడై ఉంటారో వారు ఒంటరులు కారు. నిజమే,
దేవుడు తోడయున్న క్రీస్తు ప్రభు ఏమేం చేశారు ఆయన? అపోస్తల కార్యాలు 10:38, అపోస్తలలు 10:38లో, అదేదనగా దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననున్నదే, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడు తోడై ఉన్నవారు మేలు చేస్తారు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరుస్తారు. దేవుడు తోడై ఉంటే కలిగే ప్రయోజనాలండి. దేవుడు తోడై ఉన్నప్పుడు సువార్త చెప్పుట వలన అనేకులు ప్రభు తట్టు తిరిగే అవకాశం కూడా ఉంది. అపోస్తల కార్యాలు 11:21, అపోస్తల కార్యాలు 11:21, ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు ప్రియులారా అనేకులు ప్రభు వైపు తిరిగే అవకాశం ఉంది. అవును, అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అని ఇక్కడ ఉంది కదా. అదే అపోస్తల కార్యాలు 14:27లో దేవుడు తోడై ఉంటే అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి అన్నాడు. 14:27, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. ప్రియులారా, దేవుడు తోడై ఉండుట వలన అన్యజనుల మధ్య ద్వారము తెరువబడింది. అనేకులు ప్రభువునందు విశ్వసించారు. కాబట్టి ప్రభువు తోడై ఉండుంటే మనం ఎక్కువగా ప్రయాసపడక్కర్లేదు, ఆయనే ప్రయాసపడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 చివరి భాగం, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవుడు తోడై ఉంటే దేవుడే ప్రయాసపడతాడు, మనకు ఫలితాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉండేటట్టుగా మనము సిద్ధపడాలి. దేవుడు అనుగ్రహించే ఏదైనా మనము పొందగలుగునట్లు సిద్ధపడాలి. దైవ లేఖనములు దేవుడు తోడై ఉంటే ఎంత గొప్ప ప్రయోజనం ఉన్నదో ఆఖరిలో ఒక ముక్కు చెప్తున్నా. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ప్రకటన గ్రంథం 22:21, ప్రభువైన యేసు కృప పరిశుద్ధుల తోడయుండునుగాక. ఆమేన్. పరిశుద్ధులకు తోడయుండునుగాక. ఆమేన్. కనుక నేను నీకు తోడయున్నాను పౌలు, నేను నీకు తోడయున్నాను అంటే పౌలు పరిశుద్ధుడు గనుక ప్రభువు ఆయనకు తోడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సంగతి మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో అట్టి వారికి ప్రభు కృప తోడై ఉంటుంది.
అనేది ముమ్మాటికి వాస్తవం. గనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి పరిశుద్ధత కలిగిన వారుగా జీవించాలి. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో, ఆఖరణ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు అన్యోన్య సహవాసమాధరణ అందరికీ కలుగునుగాక అనొచ్చా? అందరికీ అనొచ్చా? సకల పరిశుద్ధులకును తోడై ఉండును. అది పరిశుద్ధులకే. కనుక అందరికీ అంటే అక్కడ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. పరిశుద్ధులకే తోడై ఉంటాడు. మనం అలాగే చెప్పాలి. ఈ మెలకువ కూడా మనము జాగ్రత్తగా పాటించకపోతే పాపం చేసే వారికి దీవెన వచనం చెప్పినట్టు ఉంటుంది. తప్పు చేసేవారికి దీవెన వచనం చెప్పినట్టు ఉంటుంది. కనుక ఇలాంటి మెలకువలు మనము ఆలోచన చేస్తే మంచిది. కనుక దేవుడు తోడై ఉంటే ఎన్ని ప్రయోజనాలు వచ్చాయండి? లెక్కే లేవంటారా? లెక్కేసుకొని చెప్తారు. 40 అన్న. ఆ? 40. నిన్నటివి ఈవేళ కలిపా? అవును. ఇప్పుడు చెప్పండి. ఒక కాన్ఫిడెన్స్ మీకు వచ్చినట్టే ఈవేళ. ఒక మాట మీద అంశ ప్రసంగం అన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఎప్పుడు దేవుడు తోడై ఉండేటట్లుగా మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. మరి దేవుడు ఒకవేళ తోడై ఉండకపోతే ఇప్పుడు చెప్పిన పదాలన్నింటికి ఆపోజిటేగా. ఏమండి? దేవుడు తోడై ఉండకపోతే ఇప్పుడు చెప్పిన పదాలన్నింటికి ఆపోజిటేగా. కనుక మీరు గాని నేను గాని దేవుడు తోడై ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకొనవలనని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, మీ ఘననామానికి స్తోత్రం. మీరు మాకెల్లప్పుడూ తోడై ఉండే దేవుడవు. మీరు తోడై ఉండుట వలన మాకు కలిగే ప్రయోజనాలు ఏంటో విన్నాం. ఎవరికి తోడై ఉంటారో స్పష్టంగా చెప్పుకుంటూనే వచ్చారు. ఆ క్రమంలో మా ప్రభువా, మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి, అనగా పరిశుద్ధులకు తోడై ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రము. మీరు తోడై ఉండుట వలన మా లైఫ్ ఎంత బ్లెస్సింగ్గా ఉంటుందో మాకు అర్థమైంది. అలాగున మా జీవితాలు, మా కుటుంబాలు, మా సంఘాలు, సేవ అంతటిలో మీరు తోడై ఉండి నడిపించమని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి ఇన్ని సంగతులు మనం వినడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. కొందరి కొరకు ఈ సంగతులను తేటగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతటి గొప్ప అద్భుతమైన తోడు దేవుడు మనకు ఇచ్చినందుకు దేవునికి ఎంతో స్తోత్రము చెల్లించాలి. అన్న రికార్డింగ్ ఆప్ చేయండి.